హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబ్లిస్ ఛానల్. ఈరోజు మనం 5th అక్టోబర్లో ఏం జరిగింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో, అలాగే 6th అక్టోబర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ టార్గెట్స్ అండ్ డౌన్ టార్గెట్స్ చెప్పుకుందాం. అంతకంటే ముందు మనం వచ్చేసి ఒక న్యూస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కేసు మీద, అంటే ఎస్సీ ఆ లోన్ మారిటోరియం మీద ఈరోజు హియరింగ్ జరిగింది. ఏదైతే మన సెంటర్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేసిందో దానికి వచ్చి కోర్టు హ్యాపీగా లేదు. దాని గురించి దాంట్లో వచ్చి మొత్తం డీటెయిల్స్తో రండి అని పోస్ట్ పోన్ చేసింది దీన్ని టిల్ అక్టోబర్ 13th వరకు. అంటే ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదు. ఇలాగే అక్టోబర్ 13th అలా 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 జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది క్లోజ్ అవుతుంది అని అనుకున్నప్పుడల్లా ఇది పోస్ట్ పోన్ అవుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఏదైతే సెంటర్ ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసిందో దాంట్లో వచ్చేసేసి టిల్ 2 crores వరకు ఎవరైతే లోన్ తీసుకొని ఉంటారో, అంటే మిడ్ టర్మ్ వరకు, అంటే పర్సనల్ లోన్లు కానీ, హోమ్ లోన్లు కానీ, క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, ఇలా వేటివైతే ఉంటాయో దాంట్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ మాత్రం గవర్నమెంట్ బేర్ చేస్తుందని చెప్పింది. కానీ దాని డీటెయిల్స్ నీట్గా లేవు. బట్ చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది వచ్చేసేసి దీన్ని అపోజ్ చేశారు. ఎందుకంటే 2 crores వరకు ఉన్న లోన్లు మాత్రమే, అంటే చాలా ఇంకా వేరే సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయినవి, వాటి పరిస్థితి ఏంటి అని వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేశారు. అందుకనేసి ఇది మళ్ళా పోస్ట్ పోన్ అయ్యింది. మళ్ళా అక్టోబర్ 13th లోపల ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ అలా ఇంకొక అఫిడవిట్ అక్టోబర్ 12th సబ్మిట్ చేయవలసి ఉంది. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళా వచ్చి బ్యాంక్స్కు కొంచెం బెటరే, కానీ భారీగా మూవ్ అవ్వలేవు. ఎందుకంటే క్లారిటీ క్లియర్గా లేదు కాబట్టి, ఇంకా సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవి వచ్చి డౌన్ అవుతూనే ఉంటాయి. రేంజ్ బౌండ్ అయ్యే పరిస్థితిలో బ్యాంక్స్ లేవు. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజుకి. ఓకే, ఒకసారి చార్ట్స్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే ఈ నిఫ్టీ ఈరోజు వచ్చి స్టార్టింగే ఏదైతే ఈ గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేసిందో అది వచ్చి కొంచెం బ్యాంకింగ్కి సపోర్టివ్గా ఉండడంతో నిఫ్టీ వచ్చేసి ఒక్కసారిగా టాప్ 130 పాయింట్స్ వరకు పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అది ఎంతవరకు వెళ్ళింది, 11,573. మనం ఇక్కడ చూస్తే మనం ఈ చార్ట్లో చూస్తే మనం చెప్పుకున్న 4th టార్గెట్ వరకు వెళ్ళింది. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది సెకండ్ టార్గెట్ కంటే పైన స్టార్ట్ అయింది. ఈ థర్డ్ టార్గెట్ దగ్గర, థర్డ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర చాలా వరకు వెయిట్ చేసింది. ఆ తర్వాత 4th రెసిస్టెన్స్ ఎప్పుడైతే టచ్ అవుతుందో, మేము అప్పుడు ఆల్రెడీ గ్రూప్లో చెప్పాం, ఈ 4th రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వస్తే నెక్స్ట్ రివర్సల్ అవుతుందని. ఇక్కడ నుంచి ఒక్కసారిగా 100 పాయింట్స్ అబౌవ్ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ అయ్యి 86 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. ఓకే, ఈ నిఫ్టీలో రేపటి గురించి చెప్పుకుంటే ఈ 11,530 కంటే పైన కానీ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చి 11,544, 11,544. అంతకంటే పైకి వెళ్తే 11,574, 11,574. దానికంటే పైకి వెళ్తే 11,612, 11,612. అంతకంటే పైకి వెళ్తే 11,641, 11,641. ఈ రెండు వచ్చి చాలా భారీ రెసిస్టెన్స్ జోన్స్. ఓకే, ఆ తర్వాత కిందకి కానీ వచ్చినామనుకోండి, 11,400 కంటే కిందకి వెళ్ళిందంటే అప్పుడు ఫస్ట్ టార్గెట్ 11,455, 11,455 ఫస్ట్ రెసిస్టెన్స్. దానికంటే కిందకి వెళ్తే 11,410, దానికంటే కిందకి వెళ్తే 11,363. దానికంటే కిందకి వెళ్ళింది అనుకోండి, 11,302 కంటే కిందకి వెళ్ళిందంటే అప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్ళినట్టు. 11,300
టూ కంటే కిందకి కానీ వచ్చిందంటే అప్పుడు ఇంకా మార్కెట్ పడుతుంది, అంటే డౌన్ ట్రెండ్కి వచ్చిందని. ఈ 11,302 కంటే పైన ఉన్నంత వరకు మార్కెట్ సేఫ్, అంటే అప్ ట్రెండ్లోనే ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి కానీ చెప్పుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఇది ఒకసారి పైకి వెళ్ళింది, 22,656 వరకు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ సస్టైన్ కాలేదు, ఇంకా డౌన్ అవుతూ వచ్చింది. ఇక్కడ 124 పాయింట్స్ అబోలో క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ దీంట్లో చూస్తే 22,450 కంటే పైకి వెళ్ళి స్టాండ్ అయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 22,656, 22,656. అంతకంటే పైకి వెళ్తే 22,986, 22,986. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇదే రెసిస్టెన్స్ జోన్, ఈ అప్ సైడ్ రెసిస్టెన్స్ జోన్, సెకండే రెసిస్టెన్స్ జోన్. దానికంటే పైకి వెళ్ళడం కొంచెం కష్టం ఈ టైంలో. ఆ తర్వాత థర్డ్ టార్గెట్ వచ్చి 23,324, 23,324. అంతకంటే పైకి వెళ్తే 23,696, 23,696. ఇవి అప్ సైడ్ టార్గెట్స్. ఈ ఫోర్త్ టార్గెట్ అనేది చాలా దూరం ఉంది, చూద్దాం. అదే కిందకి కానీ వచ్చింది అనుకోండి, 22,236, 22,236 కంటే కిందకి కానీ వచ్చిందంటే ఇంకా డౌన్ ట్రెండ్. అప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 21,991, 21,991. దానికంటే కిందకి వస్తే 21,636, 21,636. ఈ సెకండ్ టార్గెట్ కానీ డౌన్కి వచ్చింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, అంటే 21,636, అంటే ఈ మూవింగ్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్తే అప్పుడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీకి. నెక్స్ట్ టార్గెట్ 21,440, దానికంటే కిందకి వెళ్తే 21,224, 21,224. ఇవి బ్యాంక్ నిఫ్టీలో అప్ అండ్ డౌన్ టార్గెట్స్. ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే అది ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 పాయింట్స్ అప్ అండ్ డౌన్లో ఉంది. ఓకే, ఒకసారి ఆప్షన్ చైన్ చూద్దాము. ఈ మంత్ది పెద్ద ఎంట్రీస్ ఏం పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఒక 31 lakhs వచ్చేసి 11,800, అంటే 11,800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దానికంటే ముందు 11,700 దగ్గర, ఆ తర్వాత 11,600 దగ్గర, 11,500 దగ్గర రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. బట్ 11,800 దగ్గర 31 lakhs ఉన్నాయి, 31 lakhs ఎంట్రీ ఉన్నాయి. ఓకే, మోస్ట్ రెసిస్టెన్స్ జోన్ 11,800 దగ్గర చూపిస్తుంది. ఇక్కడికి వస్తే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత 26 lakhs వచ్చేసి 11,600 దగ్గర కూడా ఉంది. బట్ ఇంకా మిగిలినవి ఇగ్నోర్ చేయొచ్చు. అదే మనము పుట్ ఆప్షన్లోకి వస్తే, ఓకే, 11,400 ఒక రెసిస్టెన్స్ జోన్. మ్యాక్సిమం చూస్తే మనము 11,000 దగ్గర, ఆ తర్వాత 11,200 దగ్గర, 11,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే 11,400 కానీ కిందకి కానీ స్టార్ట్ అయిందంటే మార్కెట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ 11,200 దగ్గర ఉంటుంది. అక్కడ స్లిప్ అయితే నెక్స్ట్ 11,000. ఇంకా నెక్స్ట్ దానికంటే కిందకి వెళ్తే 11,850, 10,500 వరకు ఇంకా ఫ్రీ ఫాల్. ఓకే, ఇక్కడేమి పెద్ద రెసిస్టెన్స్ ఏం లేవన్నమాట. పీఈకి 11,200 ఒకటి, 11,400 ఒకటి మనము నోట్ చేసుకోవచ్చు. 11,400 దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం రెసిస్టెన్స్ చూపిస్తుంది కిందకి వెళ్ళడానికి. ఆ తర్వాత 11,200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఆ తర్వాత కానీ అంతకంటే కిందకి వెళ్తే నెక్స్ట్ 11,000. ఓకే, ఇది ఆప్షన్ చైన్ మంత్లీది. పెద్ద ఎంట్రీస్ కూడా ఎక్కువ లేవు. ఓకే, ఒకసారి యుఎస్ మార్కెట్ ఫ్యూచర్స్ చూస్తే, యుఎస్ ఫీచర్స్ వచ్చి పాజిటివ్ చూపిస్తుంది. ఫీచర్స్ అయితే డో వచ్చి 222 పాజిటివ్లో చూపిస్తుంది, నాస్డాక్ వచ్చి 88, ఆ తర్వాత SP23 పాజిటివ్లో చూపిస్తున్నాయి. ఇవి యుఎస్ ఫ్యూచర్, అంటే యుఎస్ రియల్ మార్కెట్ కాదు. అది స్టార్ట్ కావడానికి ఇంకా ఒక 15 minutes టైం ఉంది. ఓకే, ఆల్రెడీ ఎస్సీ గురించి మనం చెప్పుకున్నాం, ఎస్సీ వర్డిక్ట్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.